అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. కన్యా రాశి వారు ఈరోజు చెప్పబోయే విషయాన్ని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన గురించి చాలామందికి ఇప్పటి వరకు తెలియదు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. మీకు దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ ఎందుకు మీ జీవితంలోకి రావచ్చు. మీ కష్టానికి ఆలస్యంగా వస్తున్న ఫలితం ఇప్పుడు ఎందుకు దగ్గర పడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఒక విషయం ముందే చెప్తున్నాను. ఈ వీడియోలో చెప్పే ఒక చిన్న సూచన చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అదే వారి జీవితంలో వచ్చే గొప్ప అవకాశాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం కన్యా రాశి వారికి అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా మీ మనసులో ఒకే ప్రశ్న తిరుగుతూ ఉండవచ్చు. ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నా చివరి నిమిషంలో పనులు ఆగిపోతున్నాయి? ఎందుకు నా అదృష్టం నాకు పూర్తిగా కలిసి రావడం లేదు? ఎందుకు కొన్ని అవకాశాలు దగ్గరికి వచ్చి మళ్ళీ దూరం అవుతున్నాయి? నిజానికి దీనికి కారణం మీ ప్రయత్నం కాదు, ప్రస్తుతం మీపై ఉన్న గ్రహస్థితి. అయితే ఇప్పుడు అదే గ్రహస్థితి నెమ్మదిగా మార్పు ప్రారంభం అవుతుంది. ఈ మార్పు మీ జీవితాన్ని ఏ దిశగా తీసుకువెళ్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక వార్త, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తి రాక మీ జీవితంలో ఊహించని మార్పుకు కారణం కావచ్చు. ఆ అవకాశాన్ని గుర్తించిన వారే ముందుకు వెళ్తారు. గుర్తించలేని వారు మళ్ళీ పాత పరిస్థితిలోనే ఉండిపోతారు. అందుకే ఈ వీడియోలో ఒక్క మాటను కూడా జాగ్రత్తగా వినండి. మరో ముఖ్యమైన విషయం, ఈ రాశి ఫలాలు సాధారణ గ్రహస్థితి ఆధారంగా చెప్పబడుతున్నాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితమైన ఫలితాలను తెలియజేస్తుంది. మీ వ్యక్తిగత జాతకం అనుకూలంగా ఉండి మీ అదృష్టం కలిసి వస్తే నేను చెప్పబోయే ఫలితాలు మీ జీవితంలో మరింత స్పష్టంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆలస్యం చేయకుండా ఈ 4 రోజుల గ్రహస్థితి కన్యా రాశి వారికి ఏం చెప్పబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశం మీ జీవితాన్ని మార్చబోతుంది, ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. జీవితంలో గత కొంతకాలంగా ఎందుకు కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొందరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది? ఈ 4 రోజులు కన్యా రాశి వారికి అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే రోజులుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ జాతకంలో చెప్పబోయే ఒక ముఖ్యమైన సూచనను చాలామంది పట్టించుకోరు. అదే వారి జీవితంలో పెద్ద అవకాశాన్ని కూడా దూరం చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి, ఒక వార్త లేదా ఒక నిర్ణయం మీ రాబోయే నెలలకు పూర్తిగా మార్చే అవకాశం ఉంది. గ్రహస్థితిని పరిశీలిస్తే బుధుడు మీ రాశికి బలాన్ని ఇస్తూ మీ ఆలోచనలను పదును పెడుతున్నాడు. శుక్రుడు అదృష్టాన్ని మెల్లగా మీ వైపు తిప్పడానికి ప్రయత్నిస్తుండగా శని మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాడు. కష్టపడిన వారికి మాత్రమే ఫలితం దక్కుతుంది. రాహు ప్రభావం వల్ల కొన్ని సంఘటనలు మొదట నష్టంగా అనిపించిన తర్వాత అవే మీకు గొప్ప లాభాన్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పటి వరకు మీ మనసులో ఉన్న ఒక సందేహం తొలగే సమయం వచ్చింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తి నుంచి వచ్చే సందేశం కావచ్చు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి రావడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉండే అవకాశం ఉంది. అయితే వెంటనే నమ్మేయకుండా వారి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా నెమ్మదిగా మార్పులు ప్రారంభం అవుతున్నాయి. ఇంతకాలం నిలిచిపోయిన డబ్బు గురించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించే అవకాశం కూడా మీ చేతుల్లోకి వస్తుంది. అయితే ఈ సమయంలో ఎవరినైనా తక్షణ లాభం వస్తుందని చెప్పి పెట్టుబడులు పెట్టే ఆలోచన కాకుండా ముందుకు వెళ్ళండి. శని ప్రభావం వల్ల ఓర్పుతో తీసుకున్న నిర్ణయాలే మీకు శాశ్వత లాభాన్ని ఇస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి పని ఆగిపోయిందనే భావన మీలో ఉండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో పరిస్థితులు మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. గ్రహాల అనుకూల ప్రభావం వల్ల గతంలో మూసుకుపోయిన కొన్ని మార్గాలు ఇప్పుడు ఒక్కసారిగా తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే కన్యా రాశి వారికి ఉన్నత అధికారుల దృష్టిలో మంచి పేరు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన పనికి ప్రశంసలు రావచ్చు.
కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. మొదట ఆ బాధ్యత కాస్త భారంగా కనిపించినా అవే మీ భవిష్యత్తులో ప్రమోషన్ లేదా మంచి అవకాశానికి కారణమవుతాయి. వ్యాపారం చేసే వారికి ఈ రోజులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఒక కొత్త పరిచయం లేదా పాత కస్టమర్ మళ్ళీ రావడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ఒప్పందం ఇప్పుడు ముందుకు కదలటం ప్రారంభమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని చూసి సంతోషించరు. మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు మీ ప్రణాళికలను తెలుసుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే మీ రహస్యాలను అందరితోనూ పంచుకోకుండా ఉండటం మంచిది. ఈ సమయంలో నిశ్శబ్దంగా పనిచేసినంత ఎక్కువ ఫలితం మీకు దక్కుతుంది. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు తొలగి ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల సలహా ఈ సమయంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వస్తుంది. వారు కూడా మీకు ఊహించని విధంగా మద్దతు ఇవ్వవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి సంబంధం గురించి సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే వివాహమైన వారికి జీవిత భాగస్వామి నుంచి సహకారం పెరుగుతుంది. ప్రేమ విషయంలో కూడా ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి నుంచి వచ్చే ఒక సందేశం లేదా ఒక కాల్ మీ మనసులో ఎన్నో ప్రశ్నలకు డిస్టర్బ్ చేయవచ్చు. అయితే భావోద్వేగంతో నిర్ణయం తీసుకోవద్దు. వారి మాటల కంటే వారి చర్యలను గమనించండి. అదే మీకు సరైన దారి చూపిస్తుంది. ఆర్థికంగా కూడా శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం లేదా గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం వంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం పూర్తిగా నియంత్రించాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఆదా చేసిన చిన్న మొత్తం కూడా భవిష్యత్తులో పెద్ద ఉపయోగంగా ఉండవచ్చు. కానీ ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం మిగిలే ఉంది. ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, అదృష్టాన్ని మార్చే ఒక కీలక సంఘటన మరియు మీరు అసలు చేయకూడని ఒక పెద్ద తప్పు గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంతవరకు మీరు విన్న విషయాలు మీకు ఆశను కలిగించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే కొన్ని నెలల దిశను మార్చే అవకాశం ఉంది. చాలామంది కన్యారాశి వారు ఈ సమయంలో చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ భాగాన్ని పూర్తిగా వినండి. గ్రహస్థితిని గమనిస్తే బుధుడు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నప్పటికీ రాహు ప్రభావం వల్ల కొన్నిసార్లు ఇతరుల మాటలను ఎక్కువగా నమ్మే పరిస్థితి రావచ్చు. మీ వద్దకు వచ్చే ప్రతి సలహా మీ మంచికే అని అనుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం లేదా కొత్త వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాల్లో తొందరపడకండి. ఒకసారి ఆలోచించి పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్తే మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక ఫలితం అనుకూలంగా రావచ్చు. విదేశాల్లో చదవాలని లేదా ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఒక కొత్త అవకాశం కనిపించే సూచనలు ఉన్నాయి. అయితే అవసరమైన పత్రాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే సిద్ధం చేసుకోవటం మంచిది. ఆరోగ్యం పరంగా పెద్ద భయపడాల్సిన అవసరం కనిపించడం లేదు. కానీ అలసట, నిద్రలేమి, జీర్ణక్రియకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగటం, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ ఇబ్బందులను తగ్గుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉదయం కొద్దిసేపు ధ్యానం లేదా దైవస్మరణ చేయటం మీకు మంచి ప్రశాంతతను ఇస్తుంది. ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన పరిచయం కూడా మీ జీవితంలోకి రావచ్చు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి నుంచి వచ్చే సమాచారం, ఆహ్వానం లేక కలయిక మీ భవిష్యత్తును సంబంధించిన ఒక కొత్త మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా దాని వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో కనిపించే ప్రతి మెరుపు బంగారం కాకపోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు చాలా కాలంగా దేవుణ్ణి కోరుకుంటున్న ఒక కోరిక ఈ సమయంలో అనుకూలమైన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అది వెంటనే నెరవేరకపోయినా దానికి దారి తీసే తలుపులు మాత్రం ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. అందుకే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ గ్రహస్థితి మీ కష్టాన్ని వృధా చేయదు. ఇప్పటి వరకు
చెప్పిందంతా ఒకవైపు అయితే చివరి భాగంలో చెప్పబోయే విషయం మరోవైపు. ఎందుకంటే ఇక్కడ మీ అదృష్టాన్ని బలపరిచే పరిహారాలు, శుభం రంగు, శుభ సంఖ్య ఈ 4 రోజుల్లో తప్పకుండా పాటించాల్సిన ఒక ముఖ్యమైన సూచన. అలాగే ఈ కాలం మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల గ్రహస్థితి మొత్తం పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వెనక్కి లాగిన పరిస్థితులు నెమ్మదిగా ముగిసే దిశలో ఉన్నాయి. మీ కష్టానికి సరైన విలువ దక్కే సమయం దగ్గర పడుతుంది. అయితే ఈ అదృష్టం మీ తలుపు తట్టినప్పుడు దాని గురించి సరైన నిర్ణయం తీసుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. చాలామంది జీవితంలో అవకాశాలు వస్తాయి, కానీ వాటిని గుర్తించలేకపోతారు. మీరు అలాంటి తప్పు చేయకండి. ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగస్తులు మీ సలహాలను గౌరవించే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు మీ నిజాయితీని గుర్తించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. కొంతమందికి ఇల్లు, వాహనం లేదా విలువైన వస్తువు కొనుగోలు చేసే ఆలోచన కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మీ అదృష్టాన్ని మరింత బలపరచడానికి ప్రతి బుధవారం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని భక్తితో ప్రార్థించండి. సాధ్యమైనంత వరకు పచ్చని వస్త్రం ధరించడం లేదా పచ్చని పుష్పాలను దానం చేయటం శుభప్రదంగా భావించబడుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకుని ముఖ్యమైన పనులను ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వెనకాడకండి. మీరు చేసే ఒక చిన్న మంచి పని ఊహించని రూపంలో తిరిగి మీకే మేలు చేసే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో మీకు శుభ సంఖ్యలు 5, 6, 9గా కనిపిస్తున్నాయి. శుభ రంగులు ఆకుపచ్చ మరియు లేత పసుపు. ముఖ్యమైన పనులను ఉదయం ప్రశాంతమైన సమయంలో ప్రారంభించడానికి ప్రయత్నిస్తే అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. కోపంతో తీసుకునే నిర్ణయాలను మాత్రం పూర్తిగా దూరంగా ఉంచండి. ఓర్పు ఈ 4 రోజుల్లో మీకు అతిపెద్ద బలం అవుతుంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు రావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలు, చేసే సహాయం లేదా తీసుకునే వార్తను నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పింది కూడా వినండి. ఈ గ్రహస్థితి మీకు అనుకూలతను ఇస్తుంది, కానీ సరైన ఎంపిక చేయాల్సింది మాత్రం మీరే. చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ రాశి ఫలాలు సాధారణ గ్రహస్థితి ఆధారంగా చెప్పబడుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితమైన ఫలితాలను తెలియజేస్తుంది. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటే, మీ అదృష్టం కలిసి వస్తే నేను ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో జరిగే అవకాశం మరింత బలంగా ఉంటాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులారాశి వారు ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడింది అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశ్లేషణలు, మంత్రాలు మరియు గ్రహస్థితి విశ్లేషణల కోసం మా ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతకంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.